ఏ దైవానికి ఏ పుష్పం ప్రీతిదాయకం? విష్ణువుని ఆరాధించేటటువంటి క్రమంలో పసుపు రంగులో ఉండే పుష్పాలను వినియోగించాలి. పూజలలో వినియోగించకూడని పుష్పాలు ఏమైనా ఉన్నాయా? గణపతిని ఆరాధించేటటువంటి క్రమంలో శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయం. జయ జయ శంకర, హర హర శంకర. మనలో అనేకులకు ఓ సందేహం ఉంటుంది. భగవదారాధన చేసేటటువంటి సమయంలో భగవంతుడికి ప్రీతికరంగా పుష్పాలు సమర్పిస్తూ ఉంటాం కదా. ఈ పుష్పాలు సమర్పించే పద్ధతి ఏదైనా ఉందా? ఏ దైవానికి ఏ పుష్పం ప్రీతిదాయకం? ఏ దేవతారాధన చేసే సమయంలో ఏ విధమైన పుష్పాలను మనం వినియోగించాలి? ఇలాంటి సందేహాలు అనేకులకు కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలను మనం ఆలోచన చేస్తే భగవద్గీతలో పరమాద్భుతమైన ఒక శ్లోక పాదం ఉంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి. పత్రమైన అంటే ఏ ఆకు అయినా, నీరైనా, పుష్పమైన ఈశ్వరా నమో నారాయణాయ, గణపతయే నమః, దుర్గాయే నమః, శ్రీమాత్రే నమః, ఇలా ఇష్టదైవ నామాన్ని చెబుతూ భగవంతుని పాదాలపైన చేరే విధంగా ఒక పుష్పాన్ని సమర్పిస్తే చాలు పరమాత్ముడు పరవశుడైపోతాడు కదా అనుకుంటే, ఏ దైవానికి ఏ పుష్పం ప్రీతిదాయకం? ఈశ్వరుడిని అర్చించేటటువంటి క్రమంలో పత్రి, మారేడు, బిల్వదళం ఒకే ఆకుతో, 3 ఆకులతో, 8 ఆకులతో, 12 ఆకులతో ఇలా అనేక విధాలుగా మనకు బిల్వం లభిస్తుంది. ఇలా కూడా కాకుండా తులసి, బిల్వ, నిర్గుండి, జంబీర, మలకంతతాహ పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం. శివారాధన చేసేటటువంటి సమయంలో మోదుగ పుష్పాలు, అలాగే ఏ వాసన ఉండవు ఆ మోదుగ పుష్పాలు. శీతువు అంటే ఈ ఫాల్గుణ మాసం, మాఘమాసం, ఈ మాసాలలోనే శిశిర ఋతువులలో లభించేటటువంటి పుష్పం, ఆ పుష్పంతో పూజించాలి. ఈశ్వరుడు అన్నీ గ్రహించేవాడు కాబట్టి మల్లె పువ్వులతో కూడా అర్చించవచ్చు. శ్రీశైలంలో ఆ స్వామిని మల్లికార్జునుడు అంటారు కాబట్టి మల్లె పుష్పాలతో పూజించవచ్చు. చేమంతులు, దేశీయమైన దేశవాళీ పుష్పాలతో పరమాత్ముడిని పూజించాలి. ఏ ఇంటిలో అయితే 10 విధాలుగా లభించే పుష్పాల మొక్కలు ఎవరైతే పెంచి పోషిస్తారో అలాంటి వారికి సమస్తములైన దేవతానుగ్రహాలు లభిస్తాయి. జీవితంలో ఉద్ధరింపబడతారు, ఆత్మోన్నతి కలుగుతుంది, మోక్ష మార్గం సులభంగా వారికి దరి చేరుతుంది, సదా ఆనందంగా ఉంటారు అంటుంది శాస్త్రం. కనుక ఈశ్వరారాధన శ్రేష్టం. సమస్త పుష్పాలు వినియోగించవచ్చు. విష్ణువుని ఆరాధించేటటువంటి క్రమంలో పసుపు రంగులో ఉండే పుష్పాలను వినియోగించాలి. గణపతిని ఆరాధించేటటువంటి క్రమంలో గన్నేరు పువ్వులను వినియోగించాలి. అమ్మవారిని, మీనాక్షీదేవిని, దుర్గాదేవిని ఏ పేరుతో మీరు పిలుచుకుంటారో స్త్రీ సంబంధమైన దేవతాకంగా మనం అర్చించేటటువంటి క్రమంలో, అమ్మవారిని అర్చించేటటువంటి సమయంలో మందార పుష్పాలతో పూజించాలి. కుమారస్వామిని అర్చించేటటువంటి క్రమంలో మందార పుష్పాలు వినియోగించాలి. పూజలలో వినియోగించకూడని పుష్పాలు ఏమైనా ఉన్నాయా అంటే మొగలి పువ్వు, బంతి పువ్వు, ఈ 2 పువ్వులను మనం అర్చనలో వినియోగించకూడదు. నీలం రంగులో ఉండేటటువంటి పుష్పాలను శనిగ్రహానికి అర్చించేటటువంటి క్రమంలో వినియోగించవచ్చు. అలాగే గరిక, చేమంతి, బంతి ఇలాంటి పుష్పాలను దేవతారాధనలో నిర్ణీతమైనటువంటి విహితమైనటువంటి విధానాలలో సంకల్పాలు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి, లేని ఎడల వినియోగించకూడదు. కానీ భగవదారాధనకే చేసేటటువంటి ఏర్పాట్లలో, అలంకరణ సేవలో సమస్తములైన పుష్పాలను వినియోగించవచ్చు. బంతిని అక్కడ అలంకరణ రూపంలో కూడా వినియోగించవచ్చును అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇలా చేసేటటువంటి ఆరాధనలో 1,00,000 పుష్పార్చన, పుష్పయాగం అన్న పేరిట మానసికంగా, బాహ్యంగా సదా ఆనందం కలిగే విధంగా దేవతారాధనలో ఉపచారంగా 11వదిగా ఆ దేవతానుగ్రహం కోరి అష్టోత్తర శతనామావళి పుష్పాలు సమర్పిస్తూ ఉంటాం. పుష్పాలు లేని సమయంలో పుష్పములను తుంచవచ్చునా? ఒక చేమంతిని ఇలా మనం తుంచితే అనేక పెటల్స్ అంటాం ఆంగ్లంలో, ఆకులు
పూల రెక్కలు లభిస్తాయి కదా, పూల రెక్కలు అలా చేయకూడదు. భగవతారాధన చేసేటటువంటి సమయంలో పుష్పాలని ఇలా త్రుంచి ఎవరైతే అర్చిస్తారో అలాంటి వారికి భార్యాభర్తల మధ్య వియోగం ఘటిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. మన పవిత్ర వృక్షాలు అనే ఒక పరమాద్భుతమైనటువంటి గ్రంథాన్ని టీటీడీ వాళ్ళు ప్రచురించారు. అనేక విశేషాంశాలను ఆ గ్రంథ సహాయంతో మీరు తెలుసుకోవచ్చు. భగవతారాధనలో కావలసిందల్లా ఆత్మ నివేదన, మన మనస్సు పుష్పంగా మార్చి సమర్పించడం. ఈ లక్ష్యంతో ఇంటిలో పుష్పాలు లేకపోతే కూడా అరచేతిలో కాసిన అక్షింతలను వేసుకొని ఆ అక్షింతలను ఇలా మనం సమర్పించవచ్చును అని కూడా శాస్త్రం చెబుతుంది. కనుక భగవతారాధనలో పుష్పాలు విశేషం. పుష్పాలు లేకపోయినా కూడా అక్షింతలని వినియోగించవచ్చు. ఈ రెండింటికన్నా కూడా అన్నింటికంటే కూడా శ్రేష్టం ఆత్మ సమర్పణ. మనస్సును పుష్పం వలె భావన చేసి పరమాత్ముని పాదాల వద్ద సమర్పిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. పరమ గురువులను ఆశ్రయిద్దాం. శంకర చరణాలే మనకు శిరోధార్యం అని భావన చేద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు.